తరానికొక్కడు. వెంకట్రాఘవన్, ప్రసన్న, బిషన్ సింగ్ బేడి తొలితరంలో భారత స్పిన్ నాణ్యతను ప్రపంచానికి చాటిన దిగ్గజత్రయం. తర్వాత అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్. భారత స్పిన్ ప్రపంచ క్రికెట్లో దేదీప్యమానంగా వెలిగిపోయేలా చేసిన జోడీ. ఆ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు నిష్క్రమిస్తున్న తరుణంలో ఒక్కసారిగా భారత్ స్పిన్ ఖజానా ఖాళీ అవుతుందేమో అని అభిమానుల్లో ఆందోళన. అప్పుడే వచ్చాడొకడు. భారత్ స్పిన్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచ క్రికెట్పై చెరగని ముద్ర వేసింది. క్రికెట్ చరిత్ర గుర్తుంచుకునే ఆ పేరు రవిచంద్రన్ అశ్విన్. భారత గడ్డకు కంగారూలు రాని, సఫారీలు రాని, ఇంగ్లీష్ జట్టు రాని ఎవరైనా అతడి వలలో చిక్కాల్సిందే. అతడి బంతుల మర్మం అంతుబట్టక ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో నృత్యం చేయాల్సిందే. పేరుకే అతను ఆఫ్ స్పిన్నర్. అతడి చేతిలోంచి జాలువారాక బంతి ఎటైనా తిరగొచ్చు. లోపలికి స్పిన్ అవుతుందనుకుంటే బయటికి వెళ్ళొచ్చు. బయటికి వెళ్లేలా కనిపించిన బంతి లోపలికి దూసుకురావచ్చు. కొన్నిసార్లు అసలు స్పిన్నే కాకుండా వెళ్ళి వికెట్లు ముద్దాడొచ్చు. తన చేతితో వేలతో ఏం మర్మం చేస్తాడో తెలియదు. మహా బ్యాటర్లు అతడి బౌలింగ్ అంతుబట్టలేక చేతులెత్తేసిన వాళ్లే. ఈ మాయాజాలంతోనే పుష్కరం పాటు టీమిండియాకు సొంత గడ్డపై తిరుగు లేకుండా చేశాడు. 2012లో ఇంగ్లాండ్ చేతిలో ఓడాక ఇటీవల కివీస్ చేతిలో పరాజయం పాలయ్యే వరకు స్వదేశంలో భారత జట్టుకు సిరీస్ ఓటం అన్నదే లేదు. ఈ జైత్రయాత్రలో అశ్విన్ పాత్ర అత్యంత కీలకం. అశ్విన్ విజృంభణ, భారత్ ఘన విజయం అని పత్రికలు ఎన్ని శీర్షికలు వచ్చి ఉంటాయో లెక్కే లేదు. అశ్విన్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు, మ్యాచ్లో 10 వికెట్లు తీయడం, టీమిండియా ఘన విజయం సాధించడం సాధారణమైన విషయాలు. ఆపోజిట్ టీం స్పిన్నర్లకి వికెట్లు పడకపోయినా అదే పిచ్ మీద మాయాజాలం చేసి ఆశ్చర్యపరచడం అశ్విన్కి వెన్నతో పెట్టిన విద్య. అయితే పుష్కరకాలం ఇలా ఆధిపత్యం చెలాయించిన అతను చివరగా న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో మాత్రం ఈ మ్యాజిక్ చేయలేకపోయాడు. ఫలితమే టీమిండియాకు వైట్ వాష్ పరాభవం. తన వైఫల్యం అశ్విన్ను అప్పుడే ఆలోచనలో పడేసింది. ఇప్పుడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునేలా చేసింది. ఈ ఒక్క సిరీస్ను మినహాయిస్తే స్వదేశంలో భారత్ సాధించిన అనేక అద్భుత విజయాల్లో అశ్విన్ పాత్ర అత్యంత కీలకం. మార్చుకుంటూ, నేర్చుకుంటూ అశ్విన్ కెరీర్లో ఒడిదుడుకులు లేకపోలేదు. కొన్నేళ్ల తర్వాత ఏ బౌలర్నైనా బ్యాటర్లో చదివేయడం, తేలిగ్గా ఆడేయడం సహజమే. అశ్విన్కి కూడా ఈ సమస్య ఎదురైంది. భారత జట్టులోకి వచ్చాక 3-4 ఏళ్లకు తన బౌలింగ్లో పదును తగ్గిందనే విమర్శలు వచ్చాయి. బ్యాటర్లు అతన్ని సునాయాసంగా ఎదుర్కోవడం మొదలెట్టారు. అలాంటి సమయంలోనే అశ్విన్ క్యారమ్ బాల్ అనే ఆయుధాన్ని బయటకు తీశాడు. అది అతడి సుదీర్ఘ కెరీర్కి పునాదిగా మారింది. టాప్ స్పిన్, స్లైడర్ లాంటి ఆయుధాలను సమయానుకూలంగా అతను ప్రదర్శిస్తూ బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయించాడు. టెస్టుల్లోనే కాక వన్డేలు, టీ20 జట్లలో చోటు కోల్పోయాక తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొని పునరాగమనం చేశాడు. అతని కెరీర్ అసలు ఎలా మలుపు తిరిగింది? ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మేట్ స్పిన్నర్లలో ఒకటిగా రిటైర్ అవుతున్న అశ్విన్ కెరీర్ ఆరంభించినప్పుడు బౌలరే కాదన్న విషయం చాలామందికి తెలియదు. టీనేజ్లో వయసు విభాగాల్లో ఆడినప్పుడు అతను స్పెషలిస్ట్ బ్యాటర్. తమిళనాడు తరపున ఓపెనింగ్ కూడా చేశాడు. అండర్-17 ఆసియా కప్లో అతను రోహిత్తో కలిసి బ్యాటర్గా ప్రాతినిధ్యం వహించాడు. అశ్విన్ను మేటి బ్యాటర్గా చూడాలన్నదే అతడి తండ్రి కల. అయితే ఓపెనర్గా అశ్విన్ నిలకడగా రాణించలేకపోవడం, తమిళనాడు రంజీ జట్టులో బ్యాటర్లకు విపరీతమైన పోటీ ఉండడం అతన్ని ఆలోచనలో పడేసింది. మురళీ విజయ్, బద్రీనాథ్, దినేష్ కార్తీక్, శ్రీకాంత్ అండ్రేద్ లాంటి బ్యాటర్ల నుంచి పోటీని తట్టుకొని రంజీ జట్టులో టాప్ ఆర్డర్లో అవకాశం దక్కించుకోవడం కష్టమని భావించాడు. ఈ క్రమంలోనే అతను స్పిన్నర్గా మారి నైపుణ్యం సంపాదించాడు. 2 ఏళ్లు తిరిగేసరికి తమిళనాడు రంజీ జట్టులో స్థానం దక్కింది. అక్కడ ప్రతిభ చాటి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. 2009 ఐపీఎల్లో అరగేటం చేసి సత్తా చాటంతో తరువాత ఏడాదే టీమిండియాలోకి ప్రవేశించాడు. అక్కడ తనదైన ముద్ర వేయడంతో అశ్విన్ వెనుదిరుగు చూసుకోవాల్సిన అవసరమే లేకపోయింది. 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో అశ్విన్ సభ్యుడు. కానీ ఆ టోర్నీలో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో అశ్విన్ ముఖ్య పాత్ర పోషించాడు. టెస్టుల్లో భారత్ విజయాలు సాధించడంలో, ప్రపంచ నెంబర్ 1గా ఎదగడంలో అశ్విన్ ప్రదర్శన ఎంతో కీలకం. తన క్రికెట్ బుర్ర గురించి దిగ్గజాల ప్రశంసలు కురిపిస్తారు. బ్యాటర్ల ఆలోచనలు భలే చదివేస్తాడని, వారికంటే ఒక అడుగు ముందు ఉంటూ బంతులు సంధిస్తాడని అతని వ్యాఖ్యాతలు కొనియాడుతూ ఉంటారు. అశ్విన్ ఎప్పుడూ భారత జట్టుకు నాయకత్వం వహించలేదు. కానీ సారథ్య బృందంలో అతను ఎప్పుడూ సభ్యుడే. బౌలర్గానే కాక వ్యూహకర్తగా కూడా కెప్టెన్లకు అతను పెద్ద అండ. క్యారమ్ కింగ్. ఆఫ్ స్పిన్ అంటే బంతి ఆఫ్ సైడ్ పిచ్ అయ్యి వికెట్ల లోపలికి దూసుకొస్తుంది. కానీ అదే ఆఫ్ స్పిన్నర్ వేసిన బంతి లెగ్ సైడ్ పడి ఆఫ్ స్టంప్ను లేపేస్తే ఖచ్చితంగా ఆ డెలివరీ ఎంతో ప్రత్యేకం. అదే క్యారమ్ బాల్. ఈ ఆఫ్ స్పిన్నర్ ఎన్నో అస్త్రాలతో బ్యాటర్లకు పరీక్ష పెట్టిన క్యారమ్ బంతి చేసే మ్యాజిక్కే వేరు. శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ మొదట ఈ బంతిని పరిచయం చేశాడు. కానీ ఎక్కువగా వాడింది మాత్రం అశ్వినే. ముఖ్యంగా టాయిలెండర్లని బుట్టలో వేయడానికి ఈ బంతిని బయటకు తీసేవాడు అతను. మధ్యవేలను ఉపయోగించి బంతిని పట్టుకుని లెగ్ సైడ్ విసిరితే అది టర్న్ అయ్యి ఆఫ్ వికెట్ మీదకి దూసుకెళ్లేది. టెక్నిక్లో బలంగా లేని టాయిలెండర్లు బౌల్తో పడేవాళ్ళు.
చివరి వరుస బ్యాటర్లను మాత్రమే కాదు, స్టార్ ఆటగాళ్లను కూడా క్యారమ్ బంతితోనే కట్టిపడేసేవాడు. 2014 టీ20 ప్రపంచ కప్లో అసీం మామ్లను అవుట్ చేసిన తీరుకి ఆ బ్యాటరే కాదు, క్రికెట్ ప్రపంచం కూడా విస్తుపోయింది. తర్వాత క్యారమ్ బంతితో ఎంతో మంది మేటి బ్యాటర్లకు అశ్విన్ చుక్కలు చూపించాడు.